ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి 2 నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు. ఎందుకని? ముక్తామౌనం వట విటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి, వటవృక్షపు ఛాయిని విడిచిపెట్టేయాలి, ఈ భూమండలం మీదకి వచ్చి తిరగాలి సన్యాసిగా. ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అంటుంది. జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి. బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదుడు, జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు. ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి మీదకి. రావాలి అంటే 2 నియమాలు పూర్తవ్వాలి. ఒకటి, ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు. వైదిక మతం నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు ఉండవు, యజ్ఞయాగాది క్రతువులు పోతే హవిస్సు ఉండదు, హవిస్సే వాళ్ళు తింటారు, కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు. అయ్యా మాకు అన్నం దొరకట్లేదు, నీరసపడిపోతున్నాం, ఎవరు యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు, కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి. 2, పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుణ్ణి స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, వీళ్ల యొక్క ప్రార్థన చేత కదలాలి. ఈ 2 జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు. అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి. వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు, యాగం లేదు, మంత్రం లేదు, అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు, శూన్యవాద ప్రచారం చేస్తున్నారు, యజ్ఞమేమిటి హింస అంటున్నారు, రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క ప్రమాణము పోతోంది, మాకు అన్నం దొరకట్లేదు, మేమెలా అనుగ్రహించాం, హవిస్సు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు, కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది. ధర్మ సంస్థాపనార్థాయ, అందుకని నేను ఏదో రాక్షసుల్ని చంపుతానడానికి 1, 2 కాదు, ప్రబోధం చేస్తే తప్ప కుదరదు. కాబట్టి ప్రబోధం చెయ్యాలంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థంలో కుదిలేరా లేదు, సన్యాసిగా తిరగాలి మీరు. కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి. అదే సమయంలో ఒక దంపతులు శివగురువు, ఆర్యాంబ, మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం. మీకు విశేషం ఏమిటో తెలుసా అండి? ఈ 2 పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడా కనపడవి. మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు అని పేరు పెట్టుకున్నారని కానీ, ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా? ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి? అటువంటి మహానుభావుడు మళ్ళీ రావాలంటే భూమండలం మీదకి తల్లి కామాక్షే రావాలి. కామాక్షియే ఆర్యాంబగా వచ్చింది మళ్ళీ. అందుకే ఆర్య అన్న మాటే కామాక్షీదేవికి చెల్లుతుంది. మనం అమరకోశంలో పార్వతీదేవి పేర్లు చెప్తూ ఆర్య, దాక్ష, యణి, చైవ అంటూ వరుసగా నామాలు చెప్తాం కదా. ఆవిడ పేరు ఆర్య. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఆర్యా మహాదేవియున్ అంటారు. అలాగే భాగవతంలో పోతన గారు ఆర్యా మహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు. అలాగే మూకశంకరులు కామాక్షీదేవి మీద స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలతో ఆర్యాశతకము అని చేశారు. అలాగే దుర్వాసో మహర్షి కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిని పూజ చేయడానికి 200 శ్లోకములతో ఒక రచన చేశారు. ఆర్యాద్విషతి అని పిలుస్తారు దాన్ని. ఆర్యా అన్న పేరు అమ్మవారిది అనడానికి ఇన్ని సాక్ష్యాలు. కాబట్టి ఆర్యా అంబ, కామాక్షి అమ్మ. కామాక్షి అమ్మయే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండినియమ్మ, దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు స్తోత్రం చేసినటువంటి 3 మూర్తుల తల్లి కామాక్షి. కా అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణుశక్తి, రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి. కాబట్టి ఆవిడ కామాక్షి. 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే ఆర్యాంబగా వచ్చింది. కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి, పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి, ఆ ఆస్తిక్య బుద్ధి. అందుకే ఎదరు నిరూపిస్తుంది, గొప్ప మాట అంటుంది ఆవిడ ఒకటి. ఆవిడ ఆర్యాంబగా వచ్చింది. శివగురు అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసా అండి? శివుడికి గురువేమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం.
ఆయన ఎప్పుడు నిర్వికారుడు, ఆయనకి అసలు కోపమే ఉండదు. ఎప్పుడు సదాశివోం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే శంకరుడిలోంచి లోకానికి జ్ఞానమంతా వచ్చింది. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ జ్ఞానదాత మహేశ్వర. ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుడి వల్ల వస్తుంది, జ్ఞానము కావాలి అంటే ఒక్క పరమశివానుగ్రహంగానే వస్తుంది. అంత జ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరమేశ్వరుడికి జ్ఞానం ఇచ్చిన వాడెవరు? శివగురువు ఎవరు? ఉన్నాడు ఒకరు. ఎవరో తెలుసా అండి? స్వామిమలైలో కూర్చున్నాడు ఆయన కొడుకే. ఆయన కొడుకే ఒకసారి అన్నాడు సుబ్రహ్మణ్యుడు, నాన్నగారు మీకు ప్రణవానికి అర్థం చెప్తానండి అన్నాడు. అంటే ప్రణవానికి అర్థం చెప్పడం ఏమిట్రా, నేనే ప్రణవస్వరూపిణి అన్నాడు ఆయన. కాదు నాన్నగారు, నేను చెప్తాను మీకు. లోకంలో ఒక సామెత ఏమిటి, పుత్రాదిచ్చేత్ పరాజయం. మహాపండితుడైన వాడు ఓడిపోతే, కొడుకు చేతిలో ఓడిపోతే సత్కారం అంటది. పైవాడి చేతిలో ఓడిపోతే ఏం మర్యాద, కొడుకు చేతిలో ఓడిపోతే ఇంతటి తేజోమూర్తి నా కడుపున పుట్టాడు, ఓడిపోవడం కాదు, ఓడిపోవడం సత్కారం అవుతుంది. శివుడు అన్నాడు, ఏది చెప్పైతే ప్రణవార్థం అన్నాడు. నాన్నగారండి ఒక నియమం ఉంది, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. మీరు ఎంత తండ్రి అయినా మీరు పైన కూర్చుని నేను కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పకూడదు. నేను చెప్పాలంటే నేను పైన కూర్చుంటాను, మీరు కింద కూర్చుని వినండి అన్నాడు. అలాగే వింటానని శివుడు మర్యాద నేర్పాలి కాబట్టి కింద కూర్చున్నాడు, కొడుకు పైన కూర్చున్నాడు. స్వామిమలై ఆ కొండ, అందుకే ఆయన ప్రణవార్థం చెప్తే శివుడు అన్నాడు, షహబాష్, ఎంత గొప్పగా చెప్పావురా అన్నాడు. ఇది శివుడికి గురువుగా నిలబడిన వాడు ఆయన కొడుకే, సుబ్రహ్మణ్యుడే. అందుకని ఆ స్వరూపముల యొక్క వైభవము అంటే ఆయన సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవరం ఏమిటి, శివుడికి తండ్రి ఏమిటి ఇంకా. కాబట్టి శివగురువు ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే? వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు? వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో. కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూర్ వెళ్ళారు. త్రిశూర్ వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం. అప్పటికి అవైదికమైపోయింది, ఎక్కడ చూసినా వైదిక నిష్ట పోయింది, యజ్ఞం లేదు, యాగం లేదు, అటువంటి స్థితి. అటువంటి స్థితిలో అందున ఇవాళ పరశురామ జయంతి. పరశురాముడు మహానుభావుడు